నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు బాధపడకండి తాతయ్య. ఆ రోజు అమృత జీవితం సరిదిద్దాలని ఎన్నో కష్టాలు పడి సూసైడ్ నుండి కాపాడి తనకి న్యాయం చేయమని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాను. ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్షగా బాధ్యత తీసుకొని నేను ఆ పని చేశాను. కానీ ఈరోజు అమృత నా స్నేహితురాలు. తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే ఈరోజు స్నేహితురాలికి జరిగిన అన్యాయానికి బాధతో అడుగుతున్నాను. అమృత జీవిత సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఆ రోజు అమ్మా నాన్న ప్రేమను పోగొట్టుకుని అనాథ అయింది. ఈరోజు ప్రాణం కంటే విలువైన శీలాన్ని పోగొట్టుకుని ప్రాణం లేని శిల అయింది. ఆ శిలకు మళ్ళీ ప్రాణం పోసే బాధ్యత మీదే. తనకి న్యాయం చేయండి తాతయ్య, న్యాయం చేయండి. సాగర్, అమృత జీవితం పట్ల నీకెంత బాధ్యత ఉందో నాకంతకంటే ఎక్కువ ఉంది. ఇంత ఘోరం చేసిన వాడిని నేను వదలను. ఈరోజు చెప్తున్నాను సాగర్, రాగద్వేషాలకు అతీతంగా ఎలాంటి కడుపు తీపి లేకుండా అమృతకు నేను న్యాయం చేస్తాను. అలా చెయ్యని రోజున నీ బాధని నీ ఆవేశాన్ని నా మీద చూపించు. వికాసుని కాదు, నన్ను చంపి నీ ఆవేశాన్ని చల్లార్చు. నేను అందుకు సిద్ధంగా ఉంటాను. తాతయ్య, అవును సాగర్, అమృతకు నేను న్యాయం చేస్తాను. అలా అని నేను నీకు మాటిస్తున్నాను, నన్ను నమ్ము. అలాగే తాతయ్య. సాగర్, నువ్వు కూడా వెళ్ళి అమృతకు ధైర్యం చెప్పు. లేదు తాతయ్య, ఇప్పుడు అమృత దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడానికి నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదు. తర్వాత వస్తాను. సరే.
ఏంటి తాతయ్య ఇది? అసలేమైంది మీకు? పిచ్చిగాని పట్టిందా? చచ్చా, నా నిద్రంతా పాడు చేశారు. రాస్కెల్, నీ నిద్ర పాడైనందుకే ఇంత బాధపడుతున్నావు. ఒక నిండు జీవితాన్ని నువ్వు నాశనం చేశావు, దానికి ఎంత బాధపడాలిరా? ఏం మత్తి ఇంకా వదలలేదా? రాత్రి అమృత మీద చేసిన రాక్షసత్వం ఇంకా గుర్తుకు రాలేదా? దున్నపోతుల కామంతో కళ్ళు మూసుకుపోయి అభం శుభం తెలియని అమృతని బలాత్కారం చేస్తావా? నువ్వెంత ఘోరం చేశావో, ఎంత రాక్షసంగా ప్రవర్తించావో తలుచుకుంటే నా ఒళ్ళు మండిపోతోందిరా. అమృత నా మనవరాలురా. నా మనవరాల్ని బలాత్కారం చేస్తావా? నిన్ను వదలను, నిన్ను వదలను, నిన్ను వదలను. ప్లీజ్ వదలండి తాతయ్య, ప్లీజ్ ప్లీజ్. తాతయ్య, నన్ను కొడతారా? నేను మీ మనవడిని, మర్చిపోయారా? నువ్వు మనవడివి కాదురా, మదవెక్కిన పశువి. ఆడపిల్లంటే ఆట బొమ్మ కాదురా, నిన్ను కన్న అమ్మ. నువ్వు ఏం చేసినా నోరు మూసుకుని చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఇన్ని రోజులు నువ్వెన్ని తప్పులు చేసినా సహిస్తూ వచ్చాను, ఇక నిన్ను వదిలిపెట్టను. నువ్వు చేసింది మామూలు తప్పు కాదురా, దానివల్ల అమృత జీవితం నాశనం అయిపోయింది. అమృత జీవిత సమస్యకు సక్రమమైన పరిష్కారం దొరికేటంత వరకు నువ్వు ఇంట్లోంచి కదలటానికి వీల్లేదు. జాగ్రత్త. మత్తులో దాన్ని రేప్ చేశాను. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? కొంపతీసి అమృత విషయం గంగాధరానికి తెలిస్తే? ఛా, పేపర్ నిండా క్రైమ్ న్యూసే. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి డాడీ, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఇందాక వికాస్ అన్నట్టు వినిపించింది. వికాస్ కాదు, పేపర్లో క్రైమ్ న్యూస్ చూసి కోపంతో మాట్లాడుకుంటున్నాను. అలాగా? వికాస్ అని వినిపిస్తే మీరు మనసు మార్చుకున్నారేమోనని. రేణు, వాడి విషయంలో నా అభిప్రాయాన్ని మార్చుకోలేను. అతను ఎలాంటి వాడో స్వయంగా తెలుసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి 1 వీక్ వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాను, కానీ నువ్వు కాదని వచ్చేసావు. నేను 1 వీక్ వికాస్ వాళ్ళ ఇంట్లో ఉంటే నా కూతుర్ని కిడ్నాప్ చేశారని మీరు కేసు పెడితే? రేణు. అవును డాడీ, మీరు అలా ప్లాన్ చేశారేమోనని భయం వేసి ఆ ప్రపోజల్ ఒప్పుకోలేదు. అదే నువ్వు చేసిన తప్పు. వికాస్ ఇంట్లో ఒకరోజున్నా వాడు ఎలాంటి వాడు నీకు తెలిసేది. వికాస్ చాలా మంచివాడు డాడీ. సంస్కృతి సాంప్రదాయాలంటే ఎంతో గౌరవం, లేడీస్కి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. అతను నిజంగా హీరో డాడీ. వికాస్ హీరోనా?
నేను ఇన్ని రకాలుగా వాడి మోసాన్ని నీకు తెలియజేయాలని ప్రయత్నిస్తుంటే అర్థం చేసుకోవా నువ్వు? నా ప్రయత్నాలు వృధా అయిపోతున్నాయి కాబట్టే వాడు నీ దృష్టిలో మంచివాడైపోతున్నాడు. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు వాడి బండారం బయట పెడతాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వల్ల కాదు. ఇప్పటికైనా మీ డెసిషన్ మార్చుకోండి. మీ పెద్దరికాన్ని, మీ గౌరవాన్ని కాపాడుకోండి. రేణు, మళ్ళీ చెబుతున్నాను, వికాస్ విషయంలో నా డెసిషన్ మారదు. నా పెద్దరికాన్ని నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. సార్, హైదరాబాద్లో వికాస్ గురించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. అక్కర్లేదు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇన్ని రోజులు మనం వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేశాం. వాడు తప్పించుకుంటూ రివర్స్లో మనల్నే ఫూల్లు చేస్తున్నాడు. ఈసారి అలా కాదు. ఈ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్. మనం కొద్ది రోజులు సైలెంట్ అయిపోదాం. మనం ఏం చేస్తామోననే భయంతో వాడే ఏదో ఒక తప్పు చేస్తాడు, దొరికిపోతాడు. అప్పుడు వాడి అంతు చూద్దాం. అలాగే సార్. వికాస్ని రేణుక నమ్మినంత కాలం నేనేం చేసినా రేణుకకు తప్పుగానే కనిపిస్తుంది. అందుకే వాడి తప్పు కోసం వేచి చూస్తాను. అమృత, ఆ రాక్షసుడి నుంచి నీ జీవితాన్ని కాపాడలేకపోయాను. నన్ను క్షమించు. అవుట్ హౌస్లో ఉండాలంటే క్షణక్షణం భయంగా ఉంది సాగర్ అని నువ్వు చెప్పినప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ప్రియమైన అమృత, ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఈ లెటర్ రాయడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నా మనసులో మాట చెప్పడానికి మాటలు రాక ఈ లెటర్ రాస్తున్నాను. అమృత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నీ మీద సానుభూతితో పుట్టిన ప్రేమ కాదు. నా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో నువ్వు నాకు అర్థమై నీ మీద గౌరవంతో నా మనసులోంచి పుట్టిన పవిత్రమైన ప్రేమ. ఇన్ని రోజులు కష్టాల్లో ఆదుకునే స్నేహితుడిగానే నన్ను చూసి ఇప్పుడు ప్రేమికుడిగా నీకు మరింత దగ్గరై నీ జీవిత గమ్యాన్ని చేరడానికి నీ జీవితాంతం తోడుగా నీడగా ఉంటానని ఆ అవకాశం నాకు ఇస్తావని ఆశపడుతున్నాను. ఇప్పుడు అమృత పరిస్థితి ఏంటి? తాతయ్య తనకు న్యాయం చేస్తారా? అమృత జీవితాన్ని తిరిగి నిలబెడతారా? ఇప్పుడేం చేస్తారు? నువ్విప్పుడు ఆలోచించాల్సింది వికాసును కొట్టాలా, చంపాలా అని కాదు, అమృత జీవితాన్ని ఎలా నిలబెట్టాలి అని ఆలోచించు. అవును, అమృత జీవితాన్ని నిలబెట్టే బాధ్యత తాతయ్యకే కాదు, స్నేహితుడిగా నాకు ఉంది. భవిష్యత్తులో తనని ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరూ ఆదరించరు. పైగా
ఇప్పటికే తను నాతో లేచిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అది నిజం చేస్తే తప్పేమీ లేదు. నేనంటే తనకిష్టం. నాలో ఒక మంచి భర్తకు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయని తనే ఒప్పుకుంది. ఒక భర్త మంచి స్నేహితుడు కాగలడో లేదో తెలియదు, కానీ మంచి స్నేహితుడు మాత్రం గొప్ప భర్త కాగలడు. నేను చెప్పిన మంచి భర్త లక్షణాలన్నీ మీలో ఉన్నాయి సాగర్. అవును అమృత, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు ఒక మంచి భర్తగా జీవితాంతం తోడుగా ఉంటాను. నీ జీవితంలో మళ్ళీ సంతోషాన్ని నేను తీసుకొస్తాను. నువ్వు పోగొట్టుకున్న విలువైన జీవితాన్ని నేను నిలబెడతాను. జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అమృత. అమృత, నీకేం భయం లేదు. నీకు నేనున్నాను. అమృతని ప్రేమిస్తున్నావా సాగర్ అని తాతయ్య నన్ను ఆ రోజు అడిగితే, నీ భవిష్యత్తు కోసం నా ప్రేమను నాలోనే దాచుకొని తాతయ్యతో చెప్పలేకపోయాను. ఈరోజు నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసమైనా నా ప్రేమను తాతయ్యతో చెప్తాను అమృత. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు అమృత.